టాలీవుడ్ నటుడు, రచయిత, స్క్రీన్ ప్లే రైటర్, డైరెక్టర్ బీవీఎస్ రవి గురించి ఆడియన్స్కి తెలిసిందే. ఎన్నో పెద్ద సినిమాలకి ఆయన స్క్రీన్ ప్లే రైటర్గా పనిచేశారు. అలానే గోపీచంద్తో వాంటెడ్, సాయి ధర్మతేజ్తో జవాన్ అనే సినిమాలు తీసి డైరెక్టర్గా కూడా సత్తా చాటారు. ఇక తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీకి సంబంధించిన పలు హాట్ టాపిక్స్ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా కన్నప్ప చిత్రం గురించి రవి చేసిన కమెంట్స్ వైరల్ అవుతున్నాయి. కన్నప్ప చాలా హై బడ్జెట్ సినిమా. దాంట్లో మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఎంతమంది ఉన్నారండి బాబు. నేను చూశాను సినిమా, అదిరిపోయింది. నేను ఫస్ట్ హాఫ్ చూశాను, ఎక్స్ట్రాడినరీగా ఉంది. నేను చూసి స్టన్ అయిపోయాను. నువ్వు ఇలా చేస్తావని నేను అయితే ఊహించలేదు. బయట సినిమా గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారు, ట్రోల్ చేస్తున్నారు, కానీ నువ్వు మాత్రం ఇరగదీసేశావు అని వెంటనే విష్ణుకి చెప్పా. మంచు ఫ్యామిలీకి ఖచ్చితంగా ఈ సినిమా ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు ఎదుర్కొన్న అవమానాలు, ట్రోలింగ్స్, కష్టాలు, మాటలు అన్నీ కూడా కన్నప్ప తీర్చేస్తుంది అంటూ రవి అన్నారు. మంచు వివాదాలపై ఇదే ఇంటర్వ్యూలో మంచు ఫ్యామిలీ వివాదంపై కూడా రవి మాట్లాడారు. మంచు కుటుంబంతో ఆయనకి సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో ఈ వివాదంపై తన వర్షన్ ఏంటో కూడా ఆయన చెప్పారు. మోహన్ బాబు గారు చేసిన తప్పల్లా ఒకటే, ప్రేమించడం. ఏ తండ్రి తన పిల్లల్ని ప్రేమించలేనంతగా మోహన్ బాబు ప్రేమించారు. ఇప్పుడు ఇద్దరి పిల్లల మధ్య గొడవ వస్తే తండ్రి ఎటు నిల్చోవాలి అంటే ఏం చెబుతారు? ప్రస్తుతం ఆయన పరిస్థితి అయితే ఇందులో ఎవరిది తప్పు అని మనం చెప్పలేం. ఎందుకంటే మంచు విష్ణు బ్రెయిన్తో ఆలోచించే వ్యక్తి, మంచు మనోజ్ హార్ట్తో పనిచేసే వ్యక్తి. అది ఇద్దరి మధ్య సమస్య. మనోజ్ చాలా ఎక్స్ప్రెసివ్గా, ఎమోషనల్గా ఉంటాడు. ఏదైనా సరే హార్ట్కి తీసుకుంటాడు. కానీ విష్ణు అలా కాదు, బాగా ఆలోచిస్తాడు, బ్యాలెన్స్డ్గా ఉంటాడు. అందుకే మొన్న జరిగిన గొడవలో ఎక్కడా మంచు విష్ణు కనబడలేదు. వచ్చినప్పుడు కూడా ఫ్యామిలీ మ్యాటర్ మేము చూసుకుంటామని చెప్పి కట్ చేశాడు. మనోజ్ కూడా అలా బ్యాలెన్స్డ్గా ఉండి ఉంటే బాగుండేది అంటూ రవి అన్నారు.